ఇక దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కన్నబాబు, మరి పలు జిల్లాల్లో అయితే మోస్తారు వర్షాలు కురుస్తాయని, అలాగే గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని మాత్రం అధికారులు వెల్లడించినట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మోతా తుఫాన్ అలజడి అయితే సృష్టిస్తుందని చెప్పాలి. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం పశ్చిమ వాయు దిశగా పయనించే క్రమంలో మరింత బలపడి ఆదివారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ క్రమంలోనే ఏదైతే అనంతరం ఆదివారం అర్ధరాత్రికి ఇది తుఫానుగా మారినట్లుగా అమెరికాకు చెందినటువంటి వాతావరణ సంస్థ అయితే ఇప్పటికే వెల్లడించినటువంటి పరిస్థితి కనబడింది. అయితే ఇది పూర్తి స్థాయిలో భారత వాతావరణ శాఖ ఐఎండీ అయితే మటుకి ఆదివారం అర్ధరాత్రి వరకు కూడా ఈ విషయాన్ని అయితే నిర్ధారించలేనటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఈ తుఫానుకు థాయిలాండ్ దేశానికి సూచించినటువంటి మోస్తా అనే పేరైతే పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఈ మోస్తా తుఫాన్ తాలూకా ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కూడా అటు తిరుపతి నుంచి మొదలుకొని ఇటు శ్రీకాకుళం వరకు కూడా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ జిల్లాలన్నీ కూడా అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈ తుఫాన్ సంబంధించినటువంటి పరిస్థితులు చూస్తే ముఖ్యంగా చెన్నైకి 720 కిలోమీటర్ల వేగంతోనూ, అలాగే తూర్పు ఆగ్నేయంకి విశాఖకి అయితే 790 కిలోమీటర్లకు, అలాగే దక్షిణ ఆగ్నేయానికి కాకినాడకు 780 కిలోమీటర్ల వేగంతో అయితే కేంద్రీకృతమై ఉన్నట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర వైపు అయితే దూసుకు వస్తున్నట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా బలపడి కోస్తాంధ్ర దగ్గరగా రానున్నట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో కుంభ వృష్టిగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైతే ఇక మంగళవారం సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ వద్ద ఒక అంచనా వేసే అవకాశం కూడా ఉంది. అయితే కాకినాడకు తుని మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఇక్కడ తీరం వెంబడి ఉన్నటువంటి కాకినాడ ఇటు తుని మధ్యలో ఏవైతే ప్రాంతాలు ఉంటాయో బేభత్సమైనటువంటి గాలులు వీచే అవకాశం ఉంటుంది. భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే మంగళవారం ఉదయం కోస్తాలో మటుకి తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే మధ్యాహ్నం తర్వాత గాలి వేగం మరింత పెరిగే అవకాశం ఉంది. తుఫాన్ తాలూకా తీరం దాటే సమయంలో గంటకి 90 నుంచి 110, 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయనేది ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురిసే ఏవైతే ఈ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడక్కడ కుంభవృష్టి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో సోమవారం నుంచి పలు జిల్లాలకు ఇప్పటికే ఐఎండీ రెడ్ అలర్ట్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగే అవకాశం ఉంది. బుధవారం వరకు మత్స్యకారులు ఎవరిని కూడా చేపల వేటకు వెళ్ళొద్దని ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇప్పటికే సముద్రంలో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెంటనే తీరానికి చేరుకోవాలని అయితే హెచ్చరికలు కూడా జారీ చేశారు. కోస్తా విశాఖపట్నం నుంచి మచిలీపట్నం వరకు అన్ని ఓడరేవుల్లోని కూడా 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను అయితే ఎగరవేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల ఆదివారం వర్షాలు కూడా కురిసినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే సోమవారం నుంచి బుధవారం వరకు రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. సోమవారం కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కుంభవృష్టిగా కోస్తాలోని మిగిలిన జిల్లాలకు రాయలసీమ, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇప్పటికే కురుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయనైతే ఐఎండీ ప్రకటిస్తుంది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లో, అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తాయని, అలాగే మంగళవారం నాటికి శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, అంబేద్కర్, అలాగే ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే కోస్తాలోని మిగిలిన జిల్లాలకు రాయలసీమలోని తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే అధికారులు ఎదురు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. బుధవారం శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆయా తేదీల్లో ఖచ్చితంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు అయితే స్కూల్స్ కూడా సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాము. 2 రోజుల పాటు అత్యవసర పరిస్థితులు అయితే తప్పితే మిగిలిన వారు ఎవరు కూడా బయటికి రావద్దని అయితే అధికారులు స్పష్టం చేస్తుంది. ఇక విశాఖపట్నం విషయానికి వస్తే కనుక కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి ఈ బీచ్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో పర్యాటకులను ఎవరిని కూడా ఈ బీచ్ వెంబడి ఎవరిని రావద్దంటూ కూడా ప్రమాదకరమైనటువంటి హెచ్చరిక బోర్డులు కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పొజిషన్ చూస్తే ఏవైతే సాగర తీరంలో ఉన్నటువంటి ప్రాంతాలు బీచ్ పర్యాటకులు వచ్చిన ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో మూసివేశారు. అంటే ఈ తుఫాన్ తాలూకా ప్రభావం ఏ మేరకు ఉండబోతుందంటూ కూడా ప్రజలంతా కూడా కొంత ఆలోచన చేయాలని చెప్పేసి ఖచ్చితంగా అత్యవసర పరిస్థితుల్లో తప్పితే మిగిలిన సమయాల్లో బయటికి రావద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర యంత్రాంగాన్ని అంతా కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా కలెక్టర్లకు సంబంధించిన ఆ జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతోని ఉన్నతమైనటువంటి అధికారులతో కూడా ఇప్పటికే సమీక్ష కూడా ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎటువంటి ప్రాణ నష్టం ఎటువంటి ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యల కింద భాగంగా ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండాలని, అలాగే ముఖ్యంగా వైద్య శాఖకు సంబంధించినటువంటి సెక్షన్ లో ఎవరిని సెలవులకి వెళ్లిన వారు ఎవరైనా ఉంటే తిరిగి విధుల్లో చేరాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ మోంతా తుఫాన్ తాలూకా ప్రభావం తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఈ శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ సముద్ర తీర ప్రాంతాల మీద చాలా ఎక్కువగా ఈ ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ అలర్ట్ గా ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే తీరం వెంబడి 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉంది. కాబట్టి ఏవైనా పాడుపడిపోయినటువంటి ఇళ్లలో కానీ లేదా భారీ వృత్తాలు కింద కానీ లేదా కరెంటు స్తంభాలు విద్యుత్ స్తంభాల దగ్గర ఎవరు ఉండకూడదని చెప్పేసి ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటారో వీళ్ళంతా కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకి తరలి వెళ్ళాలని అయితే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం.